దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఈరోజు ప్రత్యేకంగా విషయం చూసి చెబుతా ఉన్నాను. దేశంలో కులాలుగా, మతాలుగా విడిపోయారు. రాజకీయ నాయకులు విభజించి పరిపాలిస్తున్నారు అనుకుంటే, వాళ్ళతో పాటు ఈ క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, స్వార్థంగా, ధనాపేక్షతో కులాలుగా, మతాలుగా, పార్టీలుగా విడిపోయి ఈరోజు మూకదాడులకి, అంతర్యుద్ధాలకి కారకులుగా రాజకీయ నాయకులే ఉన్నారనుకుంటే, వాళ్ళతో పాటు ఈ కులోన్మాదులు, మతోన్మాదులు ప్రజల్లో కూడా 140 కోట్ల మంది ప్రజల్లో 32 కోట్ల మంది దళితులు ఉన్నారు. 60 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, హైందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు. ఒకవైపు చూస్తే రిజర్వేషన్ల గొడవ, పెద్ద కులం, చిన్న కులం, ఇదో గొడవ. మా హిందూ మతం ప్రమాదంలో పడిపోయిందని వాళ్ళు గోల. ఈ క్రైస్తవులు వచ్చేప్పటికి అబద్ధ క్రైస్తవ బోధకులు మాకు చర్చిలు కావాలి, మాకు ప్రభుత్వం నుంచి రాయితీలు కావాలి, మా బ్రతుకు తెరువు ఏంటి, పాస్టర్లకు గౌరవం ఇవ్వండి, యెరూషలేము యాత్రకి మా చర్చీలు మేము చర్చికి ఇచ్చిన ప్రాధాన్యత, పాస్టర్కి ఇచ్చిన ప్రాధాన్యత, దశంభాగాలకి, కానుకలకి ఇచ్చిన ప్రాధాన్యత, మన వల్లే మన పొరుగువారిని ప్రేమించాలి అనే దానికి ఇవ్వకుండా ఈ పాస్టర్లో అందరూ కాదు, ఏ పార్టీకి కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ అనుకూలంగా మాట్లాడను, వ్యతిరేకంగా మాట్లాడను. సంస్కరణ, దిద్దుబాటు. ప్రతి మతంలో సంస్కరణ అవసరం, ప్రతి మతంలో దిద్దుబాటు అవసరం, ప్రతి కులంలో దిద్దుబాటు అవసరం. 2200 కులాలు ఉన్నాయి, కొన్ని వందల క్రైస్తవ సంఘాలు, కొన్ని వందలు వేల శాఖలు ఉన్నాయి. హైందూ మతంలో కూడా శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, ఎన్నో శాఖలు ఉన్నాయి. అలాగే ముస్లిము మతంలో కూడా అనేకమైన శాఖలు ఉన్నాయి. ఇక ఎస్సీల్లో 59 కులాలు ఉన్నాయి, బీసీల్లో 110 కులాలు ఉన్నాయి. ఈ విధంగా అగ్రవర్ణాలు అనేటువంటి పెద్ద కులాలు అనే వాళ్ళు కూడా అనేకమైన కులాలు ఉన్నాయి. ఈ కులాలు వృత్తులను బట్టి పెట్టినయే. ప్రపంచంలో ఎక్కడ లేని కులాలన్నీ మనకు భారతదేశంలో ఉన్నాయి. 2600 కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ కూడా వృత్తులను బట్టే వచ్చినాయి తప్ప, కులాలు ఎవడో గొప్పోడు కాదు, ఎవడో తక్కువడు కాదు, ఎవడు పెద్దోడు కాదు, ఎవడో చిన్నోడు కాదు. 2 కులాలు, ఉన్నోడిదో కులం, లేనోడిదో కులం. అగ్రవర్ణాల్లో బ్రాహ్మణుల దగ్గర నుంచి కూడా ఎస్టీల వరకు చూస్తే కుల వివక్షను ఎదుర్కొన్న వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, ఎక్కడైతే అవినీతి ఉంటుందో, ఎక్కడైతే లంచగొండితనం ఉంటుందో, ఎక్కడైతే అన్యాయపు వ్యాపారాలు చేస్తున్నారో అక్కడ ఆ దేశం నాశనం అయిపోతూ ఉంది. శ్రీలంక పరిస్థితి ఏంటండి? నేపాల్ పరిస్థితి ఏంటి? దేవుడు లేడు అని బ్రతుకుతున్నటువంటి రష్యా ఎంత అభివృద్ధి చెందింది, చైనా ఎంత అభివృద్ధి చెందింది. ప్రపంచానికి అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చింది చైనా, రష్యా. భారతదేశం అగ్ర దేశం.
పాడి పంటలు, టెక్నాలజీలో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ప్రపంచానికి ఒక బోతల స్వర్గం లాంటిది. అమెరికా పుట్టి 500 సంవత్సరాలే, ఈ భారతదేశం పుట్టి 2025 సంవత్సరాలు. ఈ ఇజ్రాయేలు ప్రపంచ మధ్యలో ఉన్నటువంటి దేశాలు, అక్కడి నుంచి మానవుల యొక్క పుట్టక అక్కడి నుంచే వచ్చిందని పురాణాలు, బైబుల్, ఖురాను చరిత్ర చెబుతూ ఉంది. మరి ఈరోజు చూస్తే కులం పేరుతో, మతం పేరుతో రోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా దుర్భాషలు ఆడుకుంటూ ఉన్నారు. ఈ హైందవ మత ఉగ్రవాదులు వాళ్ళు సంస్థలు పెట్టుకున్నారు. శివశక్తి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, వీళ్ళు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని అటు రాజకీయాల్లో, సంఘంలో, సమాజంలో వీళ్ళు భూస్వాములుగా, పెట్టుబడిదారులుగా, అధికారులుగా, రాజకీయ నాయకులుగా చాలామంది అవుతూ పేరుకి మేము దేశభక్తుల్ని, సనాతన ధర్మం కోసం, హిందూ మతం కోసం, హిందూ గుళ్ళు కాపాడటం కోసం, హైందువులు రక్షించడం కోసం మేము పుట్టామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు హైందువులను మోసం చేస్తున్నారు. ఈ పాస్టర్ల కాడికి వస్తే ఈ కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమారు రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చొని ఆ బిబు అనే అతను, పగడాల ప్రవీణ్ చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఇది పరలోక రాజ్యంలో మరి అక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటాడో తెలియదు. ఇక్కడ అయితే దేవుని వాక్యాన్ని ఉన్నట్టు బోధించలా, దేవుని వాక్యాన్ని వక్రీకరించి, దేవుని వాక్యం ఏ విధంగా చెప్పాలి కూడా తెలియకుండా బైబిలు పాఠశాలలు పెట్టుకొని అబద్ధ క్రైస్తవ బోధలు, బిలాము బోధ, మొత్తం యెజబెలు బోధ ప్రారంభించారు. చాలా ఇప్పటికి కూడా వీళ్ళకి మనోనేత్రాలు తెరవబడతల. రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చొని అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని పగడాల ప్రవీణ్ గారు పెట్టాడని చెప్పి ఇప్పుడు CMDF వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు మద్దిశెట్టి అజయ్ బాబు గారు చెబుతున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ SC విభాగం అధ్యక్షుడు పగడాల ప్రవీణ్ గారు హత్య జరిగింది, దాని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పి పగడాల ప్రవీణ్ హత్యనే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగ పాషల్లో ఈ విధంగా వీళ్ళు తయారయ్యారు. పగడాల ప్రవీణ్ గారు భార్య పిల్లలు కేసు వద్దు, పోస్ట్ మార్టం చేయొద్దు అని చెప్పి మొత్తుకున్నా సరే వినకుండా వీళ్ళు యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం ఆ విషయాన్ని అలా పెద్దది చేసుకుంటూ వచ్చారు. పగడాల ప్రవీణ్ని చంపటం నేరం, చావటం కూడా నేరమే. మీరు పాస్టర్లు నేను అడుగుతున్నా, ఈరోజు దేవుడు ఏం చెప్పాడు, మీరేం చేస్తున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయమన్నాడు. కానీ మందిరాలు కట్టండి, పండగలు చేయండి, ఫారెన్ డబ్బు తెచ్చుకోండి, కానుకలు అడగండి, దశంభాగాలు అడగండి, పార్టీల్లో చేరండి, ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించండి, మీరు ఉద్యమాలు చేయండి, పోరాటాలు చేయండి, మనుధర్మశాస్త్రం, అంబేద్కరిస్టులు
బుద్ధిస్టులు, మతాలు, కులాలు, హక్కుల గురించి పోరాడమని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పల. అది పాస్టర్ల పని కాదు. అభినయ్ దర్శన్ గారు, మద్దిశెట్టి అజయ్ బాబు గారు, రక్షణ టీవీ ఛానల్లో ఉన్నటువంటి జక్కుల బెనహర్ గారు, వడ్డే నవీన్ గారు, బిబు గారు, మీరందరూ కూడా దేవుని నామానికి అవమానకరంగా దేశంలో మత అల్లర్లను సృష్టిస్తూ కులోన్మాదం, మతోన్మాదంతో వాక్యానికి విరుద్ధంగానే మీరు ఈరోజు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. హిందూ దేవుళ్ళు, హిందూ దేవతల గురించి విమర్శించమని బైబిల్లో ఎక్కడ చెప్పలా. పాత నిబంధన కాలంలో విగ్రహాలను చేయొద్దని దేవుడు చెప్పాడు. విగ్రహాలు అర్పించి తినొద్దని చెప్పాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు, ఫిలిస్తీయులు యుద్ధాల్లో గుడులు, గోపురాలు కూల్చుకుంటారు. ఇజ్రాయేల్ దేశం మీద అనేక వంశాలు యుద్ధాలు జరిపి యెరూషలేము దేవాలయాన్ని కూడా కూల్చిన సందర్భాలు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో యూదులు దేవాలయం, క్రైస్తవ దేవాలయం, మసీదు కూడా ఈరోజు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా విగ్రహారాధన ఉంది. ప్రపంచం అంతా క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, యూదులు ఒకళ్ళంటే ఒకళ్ళు కొట్టు చేస్తున్నారు. దేశాల పేరుతో, సరిహద్దుల పేరుతో, వ్యాపారాల పేరుతో, మతం పేరుతో, వర్ణాల పేరుతో కొట్టు చేస్తూ ఉన్నారు. ఇది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి పాస్టర్లారా, మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రతి చర్చిలో భారత రాజ్యాంగం గురించి కూడా చెప్పండి. భారత రాజ్యాంగం బైబిల్లో పంచకాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ విధంగా 5 పంచకాండాలు మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్రం. అదే భారత రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినాయే. మీరు చర్చిల్లో దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఆది అపోస్తుల కాలంలో అపోస్తులు ఎలా చేశారో అలా చేయాలి. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, ఇంటింటా ప్రార్థన చేయటందు, రొట్టె విరిచేటందు ఎడతెగకున్నారు. అది చేయట్లా. చర్చీలు కట్టమని బైబిల్ ఎక్కడ చెప్పలా. మందిరాలు కట్టమని చెప్పలా. ఇళ్లల్లో ప్రార్థన చేయమన్నాడు దేవుడు. బైబిల్ వాక్యం చూసుకోండి. బైబిల్ వాక్యంలో లేనివన్నీ తీసుకొస్తున్నారు. మీరు బైబిల్లో లేనివన్నీ తీసుకొస్తున్నారు. దేవుడు చెప్పినవి చేయట్లేదు. ఏదైతే చెప్పలేదు, ఏదైతే చేయొద్దు అన్నాడు అదే చేస్తున్నారు. వ్యాపారం చేయొద్దు అన్నాడు దేవుడు. ఇంటిని దొంగల కూర మారుస్తారా, వ్యాపార స్థలంగా మారుస్తారని చెప్పి కొరడా పట్టుకుని తరిమేశాడు. ఈరోజు మరి ఆనాడు మార్టిన్ లూథర్ గారు సంస్కరణ ఉద్యమాన్ని 40 సంవత్సరాలుగా మార్టిన్ లూథర్ గారి యొక్క సంస్కరణ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు, అపోస్తలుడు, ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఆయన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కూడా పెట్టాడు. క్రైస్తవుల హక్కుల కోసం ఒక రాజ్యాంగబద్ధంగా వాక్యానుసారమైనటువంటి ఒక ఉద్యమ సంస్థను పెట్టాడు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేరి వాక్యానుసారంగా, రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా పోరాటం చేయకుండా అభినయ్ దర్శనం నేను ఒక పార్టీ పెట్టేస్తా,
మద్దిశెట్టి అజయ్ బాబు నేను ఒక పార్టీ పెట్టేస్తా, మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం. పాలుగారు ప్రపంచ శాంతి దూత, గొప్ప జ్ఞాని, మేధావి, దేవుని యొక్క కృపతో అంత జ్ఞానం కలిగిన, అంతకంటే జ్ఞానం గలవాడు ఉన్నాడా? పుట్టాడా? పుట్టబోతాడా? అటువంటి ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్ గారు స్థాపించినటువంటి ప్రజాశాంతి పార్టీలో చేరకుండా, ఇండియా ప్రజాబంధు పార్టీలో చేరకుండా, క్రైస్తవుల హక్కుల కోసం చర్చిలు, క్రైస్తవులు వాళ్ళ హక్కులు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రీయ మసీ పరిషత్గా మార్చారు. దాంట్లో మీరు చేరకుండా క్రైస్తవులకి ఎన్ని పార్టీలు ఉన్నాయి? మీరు రోజు రోజుకి కూడా రెచ్చిపోతున్నారు. మీరు ఈ శివశక్తి, కరుణాకరు, లలిత్, సనాతన, గోపి అనేవాడు, వీళ్ళందరూ కూడా లేచిన దగ్గర నుంచి కూడా మీ యొక్క అవిధేయత, మీ అజ్ఞానం, మీ మూఢభక్తి, మీ భక్తి గర్వం, మీ యొక్క వాక్యానికి విరుద్ధంగా యేసుప్రభువే చెప్పాడు మీరు దొంగ బోధకులని, అబద్ధ బోధకులని. వాళ్ళు చెప్పటం ఏంటి? మీరు అబద్ధ బోధకులని. మిమ్మల్ని ఆధారం చేసుకొని ఈరోజు క్రైస్తవుల్ని, ముస్లింల్ని, హైందువుల్ని హింసిస్తున్నారు. ఎవరు హింసించేది? అబద్ధ క్రైస్తవ బోధకులు, దొంగ బోధకులు, దొంగ బోధకులు ఈ క్రైస్తవ హిందూ మత ఉగ్రవాదులు విపరీతంగా తాళ్ళు. ఈ మచిలీపట్నం చూస్తే యేసు ప్రభుని, మరియమ్మని, బైబుల్ని, యెహోవాదేవుడిని భయంకరంగా దూషించడమే కాకుండా క్రైస్తవులు అంటున్నారు, మిమ్మల్ని బట్టి హిందువులు అంటున్నారు, ముస్లింలు అంటున్నారు, సిక్కుల్ని, జైలుని, బుద్ధిస్టుల్ని, అంబేద్కరిస్టుల్ని అన్నారు. అందరిలో ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు అన్నారు. దేశం కోసం, దేశ ప్రగతి కోసం, దేశ సార్వభౌమాధికారం కోసం, దేశ సమైక్య స్ఫూర్తి కోసం, దేశ క్షేమాభివృద్ధి కోసం మాట్లాడి రాజ్యాంగబద్ధంగా దేవుని చిత్తానుసారంగా జీవించేవాళ్ళు ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి మతంలో ఉన్నారు. ఈరోజు కపటం లేకుండా, మోసం లేకుండా, యథార్థంగా ఒక సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, సువార్థికుడిగా, క్యాస్ట్లెస్ ఇండియన్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క కృపతో చెప్పేది ఏంటంటే, దళిత క్రైస్తవులు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడటానికి అంబేద్కరిస్టులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు. పాస్టర్లు మీరు మాట్లాడటానికి మీకు అర్హత లేదు, మాట్లాడకూడదు. బైబిల్లో కులం లేదు, మతం లేదు, రిజర్వేషన్ లేవు, హక్కులు లేవు. యేసుప్రభువే చెప్పాడు, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ప్రతిఫలం అధికమవుతుంది అని. సకల జనుల చేత ద్వేషించబడతారని, ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమని, 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు దూరం వెళ్ళమని, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయమని, ఇద్దరు చొప్పున సువార్త ప్రకటించడానికి వెళ్ళమని, ఉచితంగా రక్షణ ఉచితంగానే మీరు వాక్యం బోధించండి, డబ్బులు తీసుకోవద్దు అని. మీరు స్వార్థ పరిచయం చేసేవాళ్ళు చేతి కర్రైనా, సంచైనా, వెండైనా, బంగారమైనా, డబ్బులైనా పట్టుకుని వెళ్ళొద్దు. ఎవరైనా సరే విశ్వాసమే ఆధారం చేసుకొని మీరు వెళ్ళండి. ఎవరికైతే మీరు సువార్త చెబుతున్నారో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంటికి శుభం కలుగునుగా కానీ చెప్పండి. లేకపోతే మీ పాదధూళిని దులిపేసి వచ్చేయమంటే మీరు అలా చేయకుండా స్వస్థతశాలలో అద్భుతాలు చేస్తాం, డబ్బులు
ఈ విధంగా పూజారులు, మాంత్రికులు, చిలక జోసిసు చెప్పేవాళ్ళు, మేఘశకును, సర్పశకును చెప్పేవాళ్ళు, సోదిగాళ్ళ కంటే కూడా భయంకరంగా తయారైపోయినటువంటి పాస్టర్ల లిస్ట్ చెబుతున్నాయి ఈరోజు. కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమారు, ఆయన ఆపద మొక్కులు వాడు, ఆయనకి నిలువు దోపిడీ ఇవ్వాలి, ఆయన మారడు. కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు మారడు. ఇలాగే చూసుకుంటే చాలామంది ఉన్నారు. మీరు సంస్కరణ అంటే మీకు ఇష్టం లేదు, దిద్దుబాటు అంటే ఇష్టం లేదు. ఈరోజు ఈ మా హిందూ మతోన్మాదుల వల్ల, అబద్ధ క్రైస్తవ బోధకుల వల్ల, ఈ కార్పొరేట్ పాస్టర్ల వల్ల, ఈ రాజకీయ పాస్టర్ల వల్ల ఈరోజు అన్యాయంగా పేద క్రైస్తవులు, పేద హిందువులు, పేద ముస్లింలు, నిరుపేద అమాయక ప్రజలు బలైపోతున్నారు. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారి హత్య గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీ స్వలాభం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం మీరు పార్టీలు పెట్టుకున్నారు. ఈ భారతదేశంలో నిస్వార్థంగా దేవుని కృపతో, దేవుని ప్రేమతో స్థాపించిన పార్టీలు రెండు పార్టీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి ప్రజాశాంతి పార్టీ, ఒకటి ఇండియా ప్రజాబంధు పార్టీ. ఆ తర్వాత ఇంకే అయినా సరే, ఇంత దేవుడు పంపినటువంటి ఇద్దరు ప్రవక్తల్ని మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మీ మనోనేత్రాలు గుడ్డివి అయిపోయినాయి. అభినయ్ దర్శన్ గారు, మద్దిశెట్టి అజయ్ బాబు గారు రక్షణ టీవీ ఛానల్లో కూర్చుని మాట్లాడే బృందం, పగడాల ప్రవీణ్ గారు, ఆయన యథార్థవంతుడు కాదు, ఆయన వాక్యానుసారంగా దేవుని చేత పంపబడిన వాడైతే కాదు అని ఆయన ప్రసంగాలు చెబుతున్నాయి. పగడాల ప్రవీణ్ గారు రక్షణ టీవీ ఛానల్లో అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని పెట్టి హిందూ దేవుల్ని ఆయనతో పాటు ఒక బృందాన్ని పెట్టుకున్నాడు. సాంబశివరావు గారైన ఒక ఆయన, విభూ గారైన ఒక ఆయన, వడ్డీ నవీన్ గారైన ఒక ఆయన, వీళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళు రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, శివుడు దేవుడు కాదు అని చెప్పి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి క్రైస్తవ సమాజాన్ని అపవిత్రపరిచారు. బైబిల్ ఎక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేం గ్రామంలో కన్యక గర్భంలో పశువుల శాలలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలే సర్వలోకానికి సువార్త ప్రకటించి పరలోకం గురించి, నరకం గురించి, ఎలా బతకాలని, రాజకీయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అన్ని వ్యవస్థల గురించి వివరంగా చెప్పినటువంటి రాజుల రాజు, రాజనీతి కలిగిన వాడు, విశ్వన్యాయాధిపతి, అన్ని వ్యవస్థలకి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి విశ్వన్యాయాధిపతి, విశ్వచక్రవర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా సువార్త ప్రకటించాడు? ఆయన మనసు ఎంత దీన మనసు, ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత కటాక్షం. యేసు ప్రభువుకి ఇల్లుందా? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులు గుగుళ్ళు ఉన్నవి, మనుషు కుమారుడుకు తలవాల్చుకుంటూ కూడా స్థలం లేదని. ఆయన చనిపోతే శిలువ మీద రోమా సైనికులు చంపేస్తే 12 మంది శిష్యులు కూడా పారిపోయారు. ఆయన భూస్థాపనకు 4 వచ్చారు. మరి ఈరోజు క్రీస్తు నిమిత్తం చనిపోతే ఎందుకు వాళ్ళని మీరు క్షమించలేకపోతున్నారు? గ్రామ్ స్టెయిను ఆయన 2 బిడ్డల్ని కోల్పోయినటువంటి ఆ గ్రామ్ స్టెయిన్ గారి భార్య, ఆస్ట్రేలియా మిషనరీ భార్య, ఆ దారాసింగ్ అనేవాడిని క్షమించి వదిలిపెట్టేసింది. అప్పుడున్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా ఎంతోమంది మారుభాష పొందారు ఆ క్షమాపణకే. అదేవిధంగా పగడాల ప్రవీణ్ గారి భార్య కూడా క్షమించేసింది.
భారత రాజ్యాంగం ప్రశ్నించి హక్కు ఇచ్చింది. ప్రజలకు, హైందవుల కోసం, క్రైస్తవుల కోసం, ముస్లింల కోసం, అందరి కోసం, హక్కుల కోసం పోరాడేటువంటి పని పాస్టర్కి దేవుడు ఇవ్వాల. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ పనాలు చేస్తారు. అపోస్తులు వాళ్ళ పనాలు చేస్తారు. ప్రవక్తలు వాళ్ళ పనాలు చేస్తారు. స్వార్థ గాయకులు ఎవరి పనాలు చేస్తారు. బైబిల్ పట్టుకుని బోధించే బోధకుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి? నువ్వు సంఘంలో ఫైలు పెట్టుకొని మత స్వేచ్ఛ కోసం వెళ్తావా? భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వెళ్తావా? మనువాదం అంతం చేయడానికి వెళ్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? బైబిల్ ఎక్కడ ఉంది? పాత నిబంధన గ్రంథం వేరు, కొత్త నిబంధన గ్రంథం వేరు. పాత నిబంధనలు ఉన్న దేవుడే కొత్త నిబంధనలో దేవుడు. పాత నిబంధన అజ్ఞాన కాలంలో, అమాయపు కాలంలో అంచెలంచెలుగా జనాలు పెరుగుతూ ఉండగా చట్టాలు చేసిన ఆ దేవుడే చట్టాలు రద్దు చేశాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని బట్టి పరిపాలించారు, ఇక్కడ దేవుని యొక్క కృపతో పరిపాలిస్తున్నాడు. వీళ్ళు ఈరోజు హైందువులు ఏమన్నారు? పాత నిబంధన కాలంలో ఉన్నాయి తీసుకొని ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. యెహోవా దేవుడు మోసగాడని, ఆయన విగ్రహాలు హైందువుల మీద దాడి చేపించాడని, గుళ్ళు కూల్పించాడని పాత నిబంధన కాలంలో జరిగింది. నెహెమ్యా, ఇర్మియా విగ్రహ ప్రతిమలను ధ్వంసం చేశారు. పాత నిబంధన కాలం జరిగింది. ఈ కొత్త నిబంధన కాలంలో విగ్రహాలను చేయొచ్చా? పాస్టర్లు మీరు చేయొచ్చా? సిలువ ఎందుకు పెడుతున్నారు? మరియమ్మని ఎందుకు విగ్రహం పెడుతున్నారు? నువ్వు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నా? జనవరి 1 ఒకటి చేయొచ్చు, కృతజ్ఞత అర్పణల పండుగ. ఇప్పుడు అనేకమైన పండుగలు, బైబిల్లో ఉన్న పండుగలన్నీ చేసుకోవచ్చు, అది వ్యక్తిగతం. నువ్వు పండుగల పేరుతో, చర్చిల పేరుతో ఆ హైందువులు, ముస్లింలు అందరితో పాటు కలిసిపోయి ఒక న్యాయం లేకుండా వాక్యానికి విరుద్ధంగా ఎఫ్సిఆర్ఐ నెంబర్లు తెచ్చుకోవటం, ఫారెన్ డబ్బు తెచ్చుకోవటం, కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి అంటాం. నీ చర్చికి వచ్చేవాడు ఇల్లేం పూరిపాక రేకులు ఇల్లు, నీ ఇల్లేం పెద్ద పెద్ద ప్యాలెసు. నువ్వు బెంజ్ కారులో, ఆడి కారులో తిరుగుతావు, సైకిల్తో వస్తున్నావు, కార్ల మీదనో హెలికాప్టర్ల మీద తిరుగుతున్నావు. ఇదంతా కూడా సమాజం గమనిస్తూ ఉంది. క్రైస్తవుల్ని ఎవరు అంటలా. క్రైస్తవులు ఇంకెందుకు ఇంత పేదరికం ఉంది అని చెప్పి అన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధపడేది ఏంటంటే, హైందువుల గురించి కానీ, ముస్లింల గురించి కానీ, ఈ మతోన్మాదుల గురించి హైందువులు, ముస్లింలు అందరూ కూడా బాధపడేది ఏంటంటే, అన్ని మతంలో, అన్ని కులాల్లో కూడా ఈ దేశద్రోహులు ఉన్నారు, ఈ అక్రమకారులు ఉన్నారని చెప్పి బాధపడుతున్నారు. హైందువులకి గుళ్ళకి వాళ్ళకి భద్రత కావాలి. నీకు గుడి ఎందుకు? గుడి ఇంట్లో ప్రార్థన చేసుకోలేవు నువ్వు? ఈయన నాకు చర్చి మరమ్మతులు డబ్బులు ఇవ్వమంటావు, నిన్నే గెలిపిస్తానంటావు, జగన్ నిన్ను గెలిపిస్తా, చంద్రబాబు నిన్ను గెలిపిస్తా, పవన్ నిన్ను గెలిపిస్తానంటావు, వాళ్ళని చర్చిలోకి పిలుస్తావు, వాళ్ళకి ప్రార్థన చెబుతావు, వాళ్ళకి ప్రవచనం చెబుతావు. ఈసారి నీ కారు వచ్చేస్తుందంటావు, సైకిల్ నడుస్తుందంటావు, ఫ్యాన్ తిరుగుతుందంటావు, గ్లాస్ పగిలిపోయిందంటావు. బైబిల్ ఎక్కడుంది? నీ అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలుగా మీరు ఈ వాక్యానికి విరుద్ధంగా మీకు రాజకీయాల్లో నువ్వు వెళ్తే నువ్వు మా నామినేషన్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేయి. దావీదు రాజు కాదా? సొలొమోన్ రాజు కాదా? రాజకీయాలు రావద్దని ఎవరు చెప్పారు? నేను మర్యాదగా మాట్లాడుతాను, ఇక నుంచి అరేవరే అన్నయ్య ఎవరిని మర్యాదగా మాట్లాడుతాను. మీరు కూడా మర్యాద మారండి. మీరు క్రైస్తవులు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు. హైందువులుగా తెలియదు, మీరు తెలియచేస్తున్నారుగా. వాళ్ళకే ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు. నువ్వేం చెబుతున్నావు? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడని చెబుతున్నావు. యేసుప్రభు ఏం చెప్పాడు? నిజమైన దేవుడు ఏం చెప్పాడు నీకు? హైందువులు వాళ్ళు ఏం చేస్తే చేయమన్నాడా? ప్రేమ ఇది నీ దగ్గర? ప్రేమ, జాలి, దయ, కనికరం, న్యాయం లేదు. క్రైస్తవులకు స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఉంది, హైందువులకు స్వయం ప్రతిపత్తి ఎక్కడ ఉంది?
హైందువులందరూ కూడా హిందూ దేవుళ్ళు నిజమైన వాళ్ళు కాదు, యేసు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పి నమ్ముకుంటున్నారు. మొత్తం హైందువులందరూ కూడా క్రైస్తవులుగా మారిపోతున్నారు, స్వచ్ఛందంగానే మారిపోతున్నారు. ఎవడో మత మార్పిడి చేయట్లేదు, ఎవడో కూడా డబ్బులు ఇచ్చి మత మార్పిడి. మీరే డబ్బులు తీసుకున్నారు, దొంగలు మీరు. పేద ప్రజల దగ్గర దోసుకున్నారు. ఒకవైపు వాళ్ళు ఏమంటున్నారు, బియ్యం కట్టలు ఇచ్చి, గోధుమ పిండి ఇచ్చి, నూనె ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. కానీ అట చేశారని ఏ ఒక్కడు కూడా ఇంతవరకు చరిత్రలో ఎవడు చెప్పలా. నువ్వేం చేస్తున్నావు దొంగ బోధకుడివి? వీళ్ళు కష్టపడి పనిచేస్తే వారం వచ్చిన సంపాదన అంతా తీసుకొచ్చి నెలకు 10% తీసుకురా, కానుకలు తీసుకురా అని చెబుతున్నావు. ఎక్కడుంది? వాళ్ళు నీ సంఘంలోకి వచ్చిన వాళ్ళకి చెప్పు. నువ్వు నీ సంఘంలో ఉన్న వాళ్ళకి మాత్రం అడిగకుంది, కానీ బయట మారుమనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్న వాళ్ళని అడిగే హక్కు నీకు లేదు. అసలు అడగకూడదు. దేవాలయంలో ఈ కానుకలు పెట్టుంది, కానీ కానుకలు పట్టినట్టు లేదు. అపోస్తుల కాలంలో ఎవరు కూడా కానుకలు పట్టల, కానుకలు పెట్టి కూడా పెట్టలా. నేను పెంతెకోస్తు మిషన్ చర్చికి వెళ్తా, అది కరెక్ట్ అని నేను అన్నాను. అన్ని సంఘాల్లో కూడా లోపాలు ఉన్నాయి, సంస్కరించుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. నేను వెళ్ళే పెంతెకోస్తు మిషన్ సంఘంలో కానుకలు పట్టరు. వచ్చిన పేదలకి ఆదివారం నాడు ఎక్కడో నలుమూల నుంచి వస్తారు పాప వాళ్ళు. మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి టైం సరిపోదని చెప్పి దేవుడిచ్చిన ఆ డబ్బుల్లోనే విశ్వాసమే. ఎవరైనా కలిగి 10% ఇస్తే తప్ప ఆ 10% ఇవ్వండి అని అడగరు. నేర్చుకోండి, పెంతెకోస్తు మిషన్ సంఘాన్ని చూసి నేర్చుకోండి. 10% ఇవ్వండి, కానుకలు తీసుకురండి, పట్టటాలు లేవు, మీరు చూసుకోండి. భారతదేశంలో క్రైస్తవ సమాజానంతా కూడా తెలియజేసేది ఏంటంటే దేవుని ప్రేమతో చెబుతున్నా. మద్రాస్ కన్వెన్షన్కి రండి, విజయవాడ మల్లవల్లి కన్వెన్షన్కి రండి, చందాలు పడతారో చూడండి. వేల మంది వస్తారు, 30,000 మంది, 40,000 మంది, 50,000 మంది వస్తారు. ఒక్క విలేకరుని రానిస్తారా? రానివ్వరు. మాకు అవసరం లేదంటారు. అంతే. దేవునికే మహిమ, మాకు అవసరం లేదంటారు. పెంతెకోస్తు మిషన్ సంఘ సేవకులను చూసి నేర్చుకోండి. వాళ్ళని ఎవరన్నా మతం మొదలు ఎవరన్నా అంటారా? వాళ్ళని 2 చేతులు పెట్టి దండం పెట్టి వెళ్ళిపోతారు. సేవకులు అంటే అలా ఉండాలి. ఒక యూనిఫామ్, చందాలు అడగరు, 10% అడగరు. మీకులాగా ఫోన్పేలు, గూగుల్ పేలు వేసుకోరు, టీవీలు ముందుకు రారు, వాదాపోదాలు పెట్టుకోరు, మత అలరు సృష్టించరు, మత సామరస్యత. ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పుతారు. యేసుక్రీస్తుని చూపిస్తారు. చూసి నేర్చుకుంటారా బాబు, బాధ అనిపిస్తుంది. లేచిన కాంచి టీవీ ఛానల్ ముందుకు వచ్చి మా చర్చిని కూల్చుతారా, మీ గుళ్ళకి పర్మిషన్ ఉందా? మీరెవడు మాట్లాడతాకి? వాళ్ళ గుళ్ళు గురించి మీకెందుకురా? ఒళ్ళు బలుపా, కొవ్వు పట్టిందా? కరిగేదాకా వ్యాయామం చేయండి, ఆ పిచ్చపోద్ది. కొవ్వెక్కిన మాటలు మాడతారు. నీ చర్చిల గురించి నువ్వు మాట్లాడుకో, ఆ హిందువుల గురికి లైసెన్సులు ఉన్నాయంటే ఎవడితే మీరు ఎవర్రా మాడతాకి? వాళ్ళ గుళ్ళకి, వాళ్ళ ఆస్తులకి స్వయం ప్రతిపత్తి లేదు. వాళ్ళకి వచ్చే ఆదాయానంతా రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మీ బాధ్యత ఏంటి? న్యాయం ఉండాలి. మీరందరూ కూడా, క్రైస్తవులు కూడా స్వయం ప్రతిపత్తి ఇవ్వండి, హైందువులు కూడా చెప్పండి. పాస్టులు ఎవరు కూడా గౌరవవేతం తీసుకోకూడదు, చందాలు పట్టకూడదు, కానుకలు తీసుకోకూడదు, ఉచితంగా స్వార్థే. నువ్వు సైకిల్తో వచ్చి కారులో తిరుగుతున్నావు, నీ సంఘంలో ఉన్నవాడు ఎక్కడన్నా అభివృద్ధి చెందాడా? నీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు నువ్వు ఉచితంగా చదివేందుకు చెప్పించలేకపోతున్నావు? వాళ్ళ పేరు మీద ఫారెన్ డబ్బు తెచ్చుకుంటావు, స్కూళ్ళు పెడతావు, కాలేజీలు పెడతావు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. దక్షిణ భారతదేశంలో ఎంత భూభాగం ఉందో అంత భూభాగం వాళ్ళకు ఉంది. ఆ యొక్క భూములు క్రైస్తవులకి ఎందుకు పంచరు మీరు? వక్ఫ్ బోర్డు ఆస్తులు ముస్లిం పేద ప్రజలకు ఎందుకు పంచరు మీరు?
హిందువులు గుళ్ళకి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంటే నీకు న్యాయం లేదా? వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కల్పించమని నువ్వు ఎందుకు మాట్లాడవు? పర్మిషన్ లేకుండా చర్చిలు ఎందుకు కడుతున్నావు నువ్వు? పర్మిషన్ తీసుకుని కట్టాలి. బైబిల్ వాక్యం ఉంది. సర్వలోకంలో క్రైస్తవులు అందరికీ, క్రైస్తవులు అంటేనే శత్రువులు, యేసుప్రభు అంటేనే శత్రువు. ఈ లోకాధికారి ఎవడు? సాతానేగా, దురాత్మ కదా. దేవుడు ఏం చెప్తే అది చేయండి. యేసుప్రభు వెళ్తే బహుజనులు వెంబడించారు, మిమ్మల్ని ఎందుకు వెంబడించట్లా? యేసుప్రభు రొట్టిచ్చాడు, చాపిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వాడిని కూడా లేపాడు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నువ్వు స్వస్థతశాలను ఎందుకు పెడతానా? ఆయన ఛాలెంజ్ చేశాడా యేసుప్రభు? కొన్ని చోట్ల చేయలేనా, అద్భుతాలు చేయలేనా, చేయనన్నాడు. కొన్ని చోట్ల చేయలే. అది దేవుని చిత్తానుసారం చేశాడు. దేవుని చిత్తం లేకుండా ఏది చేయలే. నువ్వేంటి బతుకుడా? రా, నిన్ను స్వస్థపరుస్తా. నీళ్ళు చల్లటం, టచ్ అంటాం, ఏంటిది పనులు? వాక్యానికి విరుద్ధం కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ వల్ల అవుద్దా? ఇప్పుడు పెంతెకోస్తు మిషన్ చర్చి విశ్వాసం మీద ఆధారపడతారు. ట్యాబ్లెట్లు కూడా వేసుకోరు. నేను వేసుకోను, ట్యాబ్లెట్లు కూడా వేసుకోను. అవసరంలా. నా విశ్వాసం నాది. వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ విశ్వాస పరిమితులను బట్టి ఉంటుంది. నువ్వు అది ఏమి చెప్పకుండా, వాక్యంలో ఉన్నాయి చెప్పకుండా, లేచిన కానించి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చమని అడిగే హక్కు నీకు పాస్టర్కి ఎవడిచ్చాడు? నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు. భారత రాజ్యాంగంలో ఉంది. యేసుని నమ్ముకుంటే గొప్ప కులం, బ్రిటిష్ వాళ్ళ కులం, యూదుడు అయిపోతావు. నీకు స్టేటస్ మారిపోద్ది. నీకు అంటరాంతం ఉండదు. రైలు బతుకు. నేను మాల అంటావు, మాదిగా అంటావు, నేను ఎస్సీని అంటావు, అట్రాసిటీ అంటావు. ఎందుకు ఉంటుంది నీకు? చర్చికి వచ్చిన క్రైస్తవుడు నీకు ఎందుకు ఉంటుంది? అట్రాసిటీ ఎందుకు ఉంటుంది నీకు? నువ్వు కేసులే పెట్టకూడదు, న్యాయస్థానాలు కూడా ఆశ్రయించకూడదు. నువ్వు మోకరించాలంతే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మీరు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుంచి తప్పించు. రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు నీవే అని ప్రార్థన చేసి ఈ వాక్యానికి విరుద్ధంగా క్షమించు. దేవునికి వెళ్ళే మహిమ దేవునికి వెళ్ళలేవు. దేవుని రాజ్యం కాదు ఇది, సాతాను రాజ్యం. అంతా వ్యతిరేకంగా చేస్తున్నారు కదా. కాబట్టి పగడాల ప్రవీణ్ హత్య కేసు గురించి మాట్లాడటానికి మీకు ఎవడు కూడా అధికారం లేదు, మాట్లాడకూడదు. మీరు మారకపోతే మేమే మీ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు బోధకుల మీద కేసులు వేపిచ్చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మత ఉగ్రవాదుల మీద కేసులు వేపిస్తాం. చూస్తూ ఉండండి మీరు ఎలా జరుగుద్దో. ఇబ్బందులు పడతారు మీరు. క్రైస్తవ మత ఉగ్రవాదులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీకేమన్నా మీ హైందువుల కోసం మీరు వాళ్ళ హక్కుల కోసం పోరాడాలనుకుంటే హైందువులకి గుళ్ళకి స్వయం ప్రతిపత్తి గురించి పోరాటం చేయండి. హైందువులకి మాత్రం క్రైస్తవులకు అవసరంలా, ఎవరికి అవసరం. ఎందుకంటే ఈ దేశం మీద అన్నారు కాబట్టి మోడీ గారితో మాట్లాడి 15 లక్షల రూపాయలు జన్ధన్ పథకం అకౌంట్ కింద వాళ్ళకి ఇప్పించేయండి చాలు. ఎందుకంటే ఈ పాస్టర్లు దోసుకుంటున్నారు కదా దొంగలు. ఇక్కడ ఈ క్రైస్తవుల సంగతి దేవుడు చూసుకుంటాడులే. వీళ్ళకి లేకపోయిన పర్లా, క్రైస్తవులకి ఇళ్ళు లేకపోయిన పర్లా, డబ్బు లేకపోయిన పర్లా, రిజర్వేషన్ లేకపోయిన పర్లా. రిజర్వేషన్లు కోరుకున్నాడు ఎవడో కూడా క్రైస్తవుడు కాదు, కానే కాదు. బైబిల్లో రిజర్వేషన్ లేవు, బైబిల్లో కులం లేదు, బైబిల్లో మతం లేదు, విశ్వాసమే. కాబట్టి హైందవ సోదరులారా, మీరు ఈ అబద్ధ బోధకులు, మీ హిందూ దేవీ దేవతల్ని, మీ గుళ్ళు గురించి మాట్లాడినోడి మీద మీరు కోర్టులో వేసేయండి, మేము కూడా వేసేస్తాం. ఎవడైనా సరే వాక్యానికి విరుద్ధంగా బోధించాడా
కోట్లు వేసేస్తాం, మేము లోన్ వేయించేస్తాం, గుర్తుపెట్టుకోండి దొంగ బతుకులారా. ఒళ్ళు బలిపెక్కింది మీకు. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? డేరాలు కుట్టుకుని వచ్చిన డబ్బులతో స్వార్థ ప్రకటించాడు. మీరు కూడా అదే పని చేయండి. స్వార్థ ప్రకటించడానికి ఫారెన్ డబ్బు ఎందుకు నీకు? నువ్వు స్వార్థ ప్రకటించోడు, నువ్వు ఎందుకు స్కూల్ పెడుతున్నావు? స్వార్థ ప్రకటించోడు, నువ్వు ఎందుకు హాస్పిటల్ పెడుతున్నావు? ఆ పని ఎవరిదే? ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేవుడు చెప్పిన పని చేయి. స్వార్థ ప్రకటించు. నువ్వు ఒక 2 అంగీలు తీసుకెళ్ళకూడదు, చేతి కర్ర కూడా పట్టుకెళ్ళకూడదు. స్వార్థ ప్రకటించేవాడు డబ్బులు కూడా పట్టుకెళ్ళకూడదు. విశ్వాసం మీద చేయాలి. ప్రార్థన చేయి. నువ్వు బతుకు, నీ సంఘాన్ని బతికించు, సంఘాన్ని పోషించు. ఆది అపోస్తలుల కాలంలో అపోస్తలులు ఏం చేశారు? వారికి ఉన్న స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టగా వాళ్ళు సంఘంలో వచ్చిన పేద వాళ్ళని పోషించారు. నువ్వు పేదవాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటున్నావు? నువ్వు దశంభాగాలు కానుకలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్కడ ఉంది అది ఆజ్ఞ? దశంభాగాలు ఇవ్వకపోతే, కానుకలు ఇవ్వకపోతే నువ్వు బెదిరిస్తున్నావేంట్రా బాబు? నువ్వేం బతుకుడు రా? నువ్వు గారడి సీమోనువా? ఇస్కరేతు యోధవా? 33 వెండి నాణేలకి యేసు ప్రభుని రోమా సైనికులకి అప్పగించేసినట్టు నువ్వెవరిని అప్పగిద్దామని చెప్పి నువ్వు ఈరోజు కానుకలు తీసుకురా, దశంభాగాలు తీసుకురా, నువ్వు దేవుడు కృతజ్ఞతగా లేకపోతే నీకు ఇల్లు శాపం అయిపోద్దని బెదిరిస్తున్నావు. క్రైస్తవ సమాజాన్ని అంతటి కూడా పిలుపునిస్తున్నా ప్రభువుని యేసుక్రీస్తు వల్ల నేను దేవుని కృపతో చెబుతున్నా. నాకేం చర్చి లేదు, నాకు విశ్వాసం లేరు, నాకు ఇల్లు కూడా లేదు. నేను అపోస్తలుడైన పౌలులాగానే నేను కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ 2 నెలలకో 3 నెలలకో అసలు అది కూడా లేదు. ఈరోజు ఏమి లేవు, ఆదాయం లేదు. ఉచితంగా నేను రక్షణ పొందా, ఉచితంగానే స్వార్థ ప్రకటిస్తున్నా. మీరు కూడా ఉచితంగానే స్వార్థ ప్రకటించండి. దశంభాగాల ఆజ్ఞ కాదు, కానుకలు కూడా ఆజ్ఞ కాదు, నువ్వు చెప్పకూడదు. ఈ మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి. మీ ఆలయాల్లో కానుకలు పెట్టి మాత్రమే పెట్టండి. చందాలు పట్టడానికి వీలేదు. వాక్యానుసారంగా ఈ హెచ్చరిక, చందాలు పట్టడానికి వీల్లేదు. క్రైస్తవులకు వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేయడానికి అంబేద్కరిస్టులు ఉన్నారు. అంబేద్కరిస్టులకి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళని సుప్రీంకోర్టు పంపించండి, హైకోర్టు పంపించండి, పార్లమెంట్కి చట్టసభలు పంపించి మీ హక్కుల కోసం పోరాటం చేయడానికి వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేస్తావు? పాస్టర్ నువ్వేం చేస్తావు? నీకు అవసరమైతే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి, ఏదో పార్టీలో చేరి పోటీ చేయి, అంతవరకే. పార్టీలు పెట్టేస్తారా? మీరు పార్టీలు పెట్టేస్తారా? ప్రజాశాంతి పార్టీలు చేరరా? ఇండియా ప్రజాబంధు పార్టీ చేరరా? మీరు పార్టీలు పెట్టేస్తే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారా? మనిషికో 10 రూపాయలు ఇవ్వాలా? మీ పిచ్చి ఒకటి చూసి ఆ కులోన్మాదులు, మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడులు చేస్తారా? దొంగ పాస్టలని, అబద్ధ పాస్టలని, వ్యాపారం చేస్తున్నారని, విదేశీ మతం అని, కొండగొర్రెలని, యదముండ్లని నీచంగా తిడుతున్నారు వాళ్ళు. కారణం ఏంటి? వాక్యం చెప్పు, ఉన్నదన్నట్టు చెప్పు. నువ్వు హిందూ దేవుళ్ళు, హిందూ దేవీ దేవతల గురించి ఎందుకు మాడుతున్నా? ఎక్కడుంది నీ తిట్టమని? ఎక్కడుంది? యేసుక్రీస్తుని, బైబుల్ని ఇష్టం వచ్చిన మాడతారు. దేవుడు చూసుకుంటాడు, మీకేం పని? యేసుక్రీస్తుని దూషించినోడు, యేసుక్రీస్తుని వద్దన్నోడు బతుకులు ఏమైపోయినో మేము చరిత్రలో చూశారుగా, సాక్ష్యాలు వింటున్నారుగా. నాకు యేసు వద్దు, మాలామాదిగోల దేవుడు, విదేశీ దేవుడు అని చెప్పి దూషించినోడు చచ్చారు, మంచం పట్టారు, అరిసేరి చచ్చారు, తెగుళ్ళు వచ్చి చచ్చారు. కొంతమంది మారి యేసు ప్రభువుని నమ్ముకుని పాస్టర్లు కూడా అయ్యారు. రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చున్న మీరందరూ కూడా మారండి. మీ వల్ల క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పేద క్రైస్తవులు, పేద హిందువులు, పేద ముస్లింలు అందరూ కూడా బలైపోతున్నారు మీ వల్ల. ఈ మచిలీపట్నంలో ఎంత దుర్మార్గం తయారయ్యారంటే, ఈ మచిలీపట్నం మణిపూర్ అవుద్దని చెప్పాను 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్ ముందు.
ఖచ్చితంగా మణిపూర్ అవుతుంది. ఇదే మచిలీపట్నంలో ఇళ్లల్లో ప్రార్థన చేసుకుంటూ వస్తే మీకు ఎవడో పర్మిషన్ ఇచ్చాడని ఇళ్లలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. చర్చి కట్టొద్దని అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అధికారులు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా క్రీస్తు విరోధులు, బైబుల్ విరోధులు. రేపు మీరు క్రిస్మస్ సెలబ్రేషను కోనేరు సెంటర్లో పెట్టబోతున్నారు. మీరు పెట్టుకోండి, ఏం పర్వాలా. రాజకీయ నాయకులు పిలిచే అధికారం ఎవడిచ్చాడు మీకు? వాళ్ళు యేసుప్రభుని నమ్మరు. నువ్వెందుకు పిలుస్తున్నారు? మీరు చెబుతున్నా, మీరు ఇంతే వినండి, లేకపోలేదు. నేను సాత్వికుడుగా, దీన మనసు గలవాడుగా చెప్తున్నా, అంతే. నేనేం చేయగలను? అడ్డుకోవాలంటే అడ్డుకోగలను, నాకు అనవసరం. ఎందుకు? క్రిస్మస్ సెలబ్రేషన్ జరగకుండా ఆపేయగలను. మీరు స్టేజీ మీదకి ఈ రాజకీయ నాయకులను, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను ఎందుకు పిలుస్తున్నారు? పిలిచే అధికారం ఎవడిచ్చాడు మీకు? క్రిస్మస్ సెలబ్రేషను యేసుని నమ్మనోని పిలుస్తావు నువ్వు? చర్చిలు కూల్చేస్తామని పిలుస్తావు నువ్వు? పాస్టరు, నీ ఇష్టమేనా? ఈ మచిలీపట్నమే కాదు, కృష్ణా జిల్లా, ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తం చూసుకుంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కి అర్హత ఉన్న వాళ్ళు పిలవచ్చు. డాక్టర్ కేఏ పాల్ గారు, ఆయనకి అర్హత ఉంది. ఆయన యేసుక్రీస్తు అనుచరుడు, రాజకీయ నాయకుడు, ఆయన రాజు. ఓఫీర్ గారు రాజు, ఆయనకి అధికారం ఉంది. రాజకీయ నాయకులు పిలిచే అధికారం వాళ్ళిద్దరికీ ఉంది. ఈ భారతదేశంలో ఇంకెవరికి లేదు. దేవుడు ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేయండి. ప్రవక్త పని ప్రవక్త చేయాలి, అపోస్తులుడు పని అపోస్తులు చేయాలి, సువార్త గాయకుడు పని సువార్త గాయకుడు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయండి. పాస్టర్ల పని ఉద్యమాలు చేయకూడదు. నువ్వు అవసరమైతే రా, ఉద్యమకాలకు సహకరించు, అంబేద్కరిస్ట్కి సహకరించు, ₹4 ఇచ్చి అంబేద్కరిస్ట్ని ఉపయోగించుకో. వాళ్ళు మనువాదులు, క్రీస్తు విరోధులు, దేశద్రోహులు, కుల ఉన్మాదుల మీద వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు దేశం అందరూ కూడా రాజ్యాంగ పాలకులు అందరూ సమానంగా పంచాలి, మత స్వేచ్ఛ ఉంది, భావప్రకటన స్వేచ్ఛ ఉంది, అందరి కోసం పోరాటం చేసేది అంబేద్కరిస్టులు. వాళ్ళకి మీరు సహకారంగా ఉండండి. మీరు అభినయ్ దర్శన్ గారు, అద్దిశెట్టి అజయ్ బాబు గారు, దయచేసి దేవుడికి భయపడండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు వాక్యం బోధించాల్సిందే. ఉద్యమంలో వచ్చే లెక్కైతే ప్రజాశాంతి పట్ల జాయిన్ అవ్వండి, ఇండియా ప్రజాబంధు పట్ల జాయిన్ అవ్వండి, పర్వాలా. మీరు పార్టీలు పెట్టుకుంటారా? మీరు జగన్కి సపోర్ట్ చేస్తారా? చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారా? మోడీకి సపోర్ట్ చేస్తారా? రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తారా? దేవుడు పంపినటువంటి ప్రవక్తలు ఉన్నారు, ఓఫీర్ గారు, కేఏ పాల్ గారు ఉన్నారు, వాళ్ళకి చేయరా? మిమ్మల్ని ఏమనాలి? అబద్ధ బోధకులానికి ఏమనాలి? మీరు కార్పొరేట్ పాస్టర్లు కదా, దేవుని వాక్యాన్ని నమ్ముకోవట్లేదా? అబద్ధ బోధకులు కదా? సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చివరి హెచ్చరిక. రాబోయే రోజుల్లో ఈ రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, సంఘంలో, సమాజంలో, వ్యవస్థలన్నింటిలో కూడా ఎటువంటి మార్పులు వస్తాయో చూడండి. దేవుని చిత్తం వస్తే కాంగ్రెస్ పార్టీ రావచ్చు, లేదంటే ఈవీఎంలు ట్యాంపర్ చేసి మోడీ గారే రావచ్చు. మీ చర్చిలు మొత్తం కూడా కూల్చేయచ్చు, లేదా మీ చర్చిలన్నింటిని కూడా వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చుకోవచ్చు. చర్చీలు, మసీదులు, గుళ్ళు కూడా కూల్చేయచ్చు. చెప్పలే, మీరు ఏదో భ్రమలో ఉన్నారు హైందువులు. రేపు మోడీ గారు నేనే దేవుడు అంటాడు. చూసుకోండి. ముందు ఈ గుళ్ళు, చర్చిలు ఇవన్నీ ఎందుకు? భూములు జాతీయం చేయమని అడగండి అందరూ. రైల్వే, ఆర్టీసీ, ప్రైవేట్ వాళ్ళకి ఉంది, అదానికి, అంబానీకి ఒకటి ఉంది. దీనికి ప్రజల్ని భాగస్వాములు చేయమనండి. సొసైటీలు పెట్టి, మత్స్య సహకార సంఘాలు, లేకపోతే ఎస్సీ కార్పొరేషను సహకార సంఘాలు పెట్టి ప్రజలు భాగస్వాములు చేయండి. రోడ్లు, భవనాలు, ఈ కాంట్రాక్టులు అన్నీ కూడా సొసైటీలకి ఇవ్వండి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, మీరు పరిపాలించలేరు. మేము కట్టే పనులతో మీరు హెలికాప్టర్లు ఇట్లా తిరుగుతూ ఉంటారు, మీకు జీతాలు. మేము మీకు పనులు కట్టి జీతాలు ఇచ్చి, పెద్ద పనుడు ప్రధానమంత్రి నువ్వు,
పెద్ద పనుడు మంచిగా పరిపాలించని మీకు జీతం ఇస్తే నువ్వేమో దేశాన్ని నమ్మేస్తున్నావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని నమ్మేస్తున్నావు. నీతో పాటు ఈ దేశాన్ని నమ్మేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. మీరు దేశద్రోహులు, ఆర్థిక ఉగ్రవాదులు. మీరుంటే జైల్లో ఉండాలి, లేకపోతే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసి గెలిపించాం, మమ్మల్ని మంచిగా పరిపాలించండి, మమ్మల్ని దోసుకుంటున్నారు మీరు. కాబట్టి క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, భారతీయులందరూ చెప్పేది ఏంటంటే, మిత్రులరా, ఇటు ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ చూసుకోండి. ఈ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అన్నింటిలో చూసుకోండి. ప్రతి వ్యవస్థలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. మంచోళ్ళని అట్టు పెట్టుకొని చెడ్డోళ్ళు అందరిని కూడా దేవుడికి అప్పగించేద్దాం. మన వల్లం కాదు, దేవుడికి అప్పగించేద్దాం. నేను అదే చేస్తాను, అప్పగించేశా. నేను ఏ కులం కాదు, ఏ మతం కాదు, నేను మనిషిని. నేను క్యాష్లెస్ ఇండియన్ని. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు అని చెప్పి ప్రకటించే సత్య సంబంధిని, యేసుక్రీస్తు శిష్యుణ్ణి. నాకు చర్చి అవసరంలా, నాకు ఇల్లు అవసరంలా, నా శరీరమే నా ఆలయం, నాకు కార్డు అవసరంలా, ఏం అవసరంలా. నువ్వేంటి ఇచ్చేది? నువ్వు కార్డు నువ్వేంటిది? నువ్వు రిజర్వేషన్లు ఇచ్చేదేంటి? ఎవరి కోసం ఇస్తావు నువ్వు? నేను భారతీయుని కాబట్టి, నేను పౌరుని కాబట్టి ఇస్తావు. నువ్వేమన్నా బ్రిటిషోడువా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ప్రాంతీయ పార్టీలతో నువ్వు బ్రిటిషోడువా? నా దేశంలో నా దేశ పౌరులని మీద నువ్వు పెత్తనం చేస్తావా? నా దేశంలో ఉంటే ఆదివాసుల్ని ఆపరేషన్ కగారి పేరుతో చంపేస్తావా? దళితుల్ని, దళిత నాయకుల్ని, అబ్బన్నాక్షరీలను చంపుతావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిత్రులారా, మత సామరస్యత మనకు అవసరం. ఎవడు మతంలో ఆడు ఉండండి, ఎవడు కులాల్లో ఆడు ఉండండి. మీరు గొప్ప కులం కదా, మీరు అందరూ ఒక మీద ఉన్నారు, మమ్మల్ని అడగబాగండి. గొప్ప కులం వాళ్ళందరూ కలిపి మీరు పార్టీ పెట్టుకుని మీరు వేసుకోండి చాలు, మా ఓట్లు అడగబాగండి. రెడ్డి, కమ్మ, ఎలమ దొరలు కదా, మీ ఓట్లు వేసుకోండి. మా మా మాలమాది ఓట్లు, మా ఎరికల యానాదుల ఓట్లు అడగబాగండి. మీరు మా క్రైస్తవుల ఓట్లు, మా ముస్లిం సోదరుల ఓట్లు, మా హైందువుల సోదరుల ఓట్లు అడగబాగండి. మీరు హిందువులు అన్నారు కదా, మా దేశం, మా హిందువులు. నీ కట్టర్ హిందువులను అడుక్కో, నా సెక్యులర్ హిందువుని అడగబాకు. నేను హిందువుని, ముస్లింని, క్రిస్టియన్ని, అంబేద్కరిస్ట్ని. నేను చెప్పేది ఒకటే, యేసుక్రీస్తే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. ఎవరికి నమస్కారం పెట్టేది, నువ్వు పెట్టే ప్రసాదం తిను, నీ పండగ శుభాకాంక్షలు చెప్పను. నేను అసలు పండగలే చేయను, నా పుట్టినరోజు కూడా చేసుకోను. నాకు ఎప్పుడు క్రిస్మసే, ఎప్పుడు ఈస్టరే, ఎప్పుడు జనవరి ఫస్టే. అందనాలు ఉండమని అట్లా నాకు అప్పగించిన పని అది. కాబట్టి పాస్టర్లారా, మీరు మారండి. మీరు మారకపోతే దేశం నాశనం అయిపోద్ది. క్రైస్తవులు చాలామంది, కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, ఎలం క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మీరు అందరూ కూడా గవర్నమెంట్ గెజిట్లో క్రిస్టియన్ అని రాయించుకోకపోతే మీరు పరలోకం చేరరు, నరకంకి వెళ్ళిపోతారు. మీరు అంతే. కులాంతర వివాహాలు చేసుకోరా? కమ్మ క్రైస్తవుడిని చేసుకుంటాడా? రెడ్డి క్రైస్తవుడిని చేసుకుంటాడా? మాల క్రైస్తవుడు చేసుకుంటాడా? నువ్వు మాల క్రైస్తవుడు ఎరికల క్రైస్తవులను ఎందుకు చేసుకో? నువ్వు యనాది క్రైస్తవులను ఎందుకు చేసుకో? నువ్వు అంటే నీది పెద్ద కులమా? నీ 59 కులాలు నువ్వు ఎందుకు చేసుకో? నువ్వు ఎస్సీ సామాజిక మాలామాదులు అడుగుతున్నా. 59 కులాలు ఉన్నారు. వాళ్ళు ఉన్నారా సంగతి నీకు తెలుసా? ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసా? వాళ్ళందరిని కూడా నువ్వు ఎందుకు బంధుత్వం కలుపుకుంటున్నావు? నువ్వు ఎవడు చెప్పాడు నిన్ను పెద్ద కులం అని, నీ తక్కువ కులం ఎవడు చెప్పాడు? సైతం చెప్పాడు నీకు. దేవుడు చెప్పాడా? బైబిల్ ఎక్కడ ఉందా? నువ్వు ఇక్కడ నువ్వు చర్చికి వచ్చేసి నేను పెద్ద కులం అంటావేంటి? నేను పెద్ద కులం, నా కులపూడినే చేసుకుంటానంటావు. నువ్వు పరలోకం వెళ్తావు, వెళ్ళవు. నువ్వు క్రైస్తవులు, మీరు బైబిల్ యేసు గురించే ప్రకటించాలి.
హైందవుల గుళ్ళ గురించి, హైందవ దేవదేవుల గురించి మాట్లాడతానికి వీలేదు. బైబిల్ చెబుతుంది అది అంతే. యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన గురించి చెప్పుకో చాలు. రాముడు దేవుడు కాదు, కృష్ణుడి దేవుడికి నువ్వేవుడు మాట్లాడతాకి? ఒళ్ళు బలుపా? ఎక్కడుంది? రాముడు కృష్ణుడు దేవుడు కాదంటే యేసుక్రీస్తు దేవుడు అవుతావు, నువ్వు చెబితే అవుతాడా? ఎంత నీ బతికెంత? నువ్వు నమ్మవు. నువ్వు ముందు వాడెవడో సంస్థోడు పెడితే అడి జీతం తీసుకుని చేతితో చెబుతావు నువ్వు. మా సంఘ సిద్ధాంతం, మా పెద్దలు ఏ చెబుతానంటావు, కానీ యేసుప్రభు చెప్పించేవరు నువ్వు? రోమన్ క్యాథలిక్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం, సాల్వేషన్ ఆర్మీ, వాక్యానికి విరుద్ధంగా అన్ని పండుగలు మీకు కావాలి. ఒకడేమో శనివారమే ఆరాధన అంటాడు, మేమే పరలోకం వెళ్తానంటాడు, 1000 ఏళ్ళ పూర్వం ఇక్కడే ఉందంటాడు. దొంగలారా మీరు మారండి రా బాబు, మీరు ముందు మారండి. రాబోయే రోజులు చెబుతున్నా, చెప్పి ముగిచేస్తున్నా. క్రైస్తవ పాస్టర్లు, సంఘాలు మీరు అందరూ ఏకం కాకపోతే చాలామంది మేమే ఇప్పించేస్తాం లోన. చెబుతాం, గుర్తుపెట్టుకోండి. వాక్యానికి విరుద్ధంగా నువ్వు బోధించావా, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేసి మిమ్మల్ని లోనే పిచ్చేస్తా. గుర్తుపెట్టుకోండి. వాక్యానికి విరుద్ధంగా ఎవడైనా బోధించినా లోనే పిచ్చేస్తా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, దేశవ్యాప్తంగా ఉన్నారు సత్య సంబంధులు. మార్టిన్ లూథర్లో నాలుగు, పోసిన పౌలు నాలుగు, చాలా మంది నీ చర్చిలో ఉన్నారు నా సత్య సంబంధులు. ప్రతి చర్చిలో ఉన్నారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకున్న బైబిల్ వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధించండి. కానుకలు ఆజ్ఞ కాదు, ఇస్తే తీసుకో. దశంభాగులు ఇస్తే నువ్వు చెప్పడానికి లేదు. నువ్వు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. భార్య ఏమైనా మారుతాడు, మారుద్ది, మా భర్త మారడు. నువ్వేంటి ఆల్దే తీసుకుంటావు? నువ్వు బుద్ధి లేడా? ఇస్తే తీసుకోలేదు, నోరు ముందు కూర్చో. నువ్వు స్వార్థ ప్రకటించి బతకమని చెప్పాడా నిన్ను? యేసుప్రభు పేరు చెప్పుకుని బతకమన్నాడా? వ్యాపారాలు చేసుకోండి, కష్టపడి పని చేసుకొని ఉచితంగా స్వార్థ ప్రకటించండి. ప్రతి చర్చిలో కానుకలు ఉండి పెట్టండి. తీసుకునే అర్హత ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నీకు అర్హత ఉంటే తీసుకో. అర్హత ఉండి తీసుకుంటే నీ ఇప్పుడు మా దీప్ ఎందుకోసం మిషన్ సంఘం ఎవరన్నా అంటారా? వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారా? నువ్వు ఎందుకు కాలేజీలు పెడుతున్నా, ఎందుకు స్కూల్ పెడుతున్నా? దేవుడు చెప్పాడా స్కూల్ పెట్టమని, కాలేజీలు పెట్టమని, అనాథాశ్రమాలు పెట్టమని చెప్పాడా నీకు? యేసుక్రీస్తు గురించి ప్రకటించి అంతవరకే. రోమన్ క్యాథలిక్ సంఘం, హాస్పిటల్, స్కూళ్ళు ఎవడు పెట్టమన్నాడు నిన్ను? ఎవడు పెట్టమన్నాడు? నీ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేయి, పోషించు. నువ్వు అయ్యేమీ లేకుండా క్రైస్తవుల మీద పడి బతుకుతారు. మీరు సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి. వాక్యానుసారంగా మాత్రమే మీరు జీవించాలి. ఇప్పుడు వాళ్ళు అందరిని అంటలా మతోన్మాదులు. క్రైస్తవులనే మీకు విరోధులు ఉన్నారు. ఒక సంఘంలో ఒక పాస్టర్ని తిడతాడు, ఆ సంఘంలో విశ్వాసులు తిడతారు. ఏం పాస్టర్ వీడు డబ్బున్న రకం చూస్తున్నాడు, డబ్బు లేని రకం చూస్తున్నాడు అని అక్కడ తిడతాడు. మరి బయటలో తిట్టరాళ్ళు. అందుట్లో వాళ్ళు కులోన్మాదులు. ఎక్కడ అవకాశం దొరికితే యేసుప్రభుని తిడదాం, మరియమ్మ తిడదాం, వీళ్ళ మత స్వేచ్ఛ లేకుండా చేసేద్దాం, వీళ్ళని చంపేద్దామని సైతం దయ్యాలు దూరిని దయ్యం కొడుకులాళ్ళు అంతా దయ్యం కొడుకులే. మనదాకా నా కొడకని మూత పదవికి మాట్లాడ దయ్యం కొడుకులు ఎవడైనా సరే. నువ్వు దయ్యం కొడుకువే. నువ్వు వాక్యానికి విరుద్ధంగా నువ్వు బోధించట్లేదు అనుకో, నువ్వు దయ్యం కొడుకువే. నువ్వు క్రైస్తవుడివేనా? బైబిల్ పట్టుకొచ్చేవాడు అందరూ పాస్టేనా? చర్చికొచ్చేవాడు అందరూ క్రైస్తవులేనా? మీరు ఎంతోమంది విగ్రహారాధికులు లేరు? మాంత్రికులు కంటే భయంకరులు ఎంతోమంది మీలో చాలామంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడతా, ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేస్తా. విని సంస్కరించుకోండి. మీరు క్రైస్తవులు అందరూ ప్రజాశాంతి పార్టీలు చేరాల్సిందే, ఇండియా ప్రజాబంధు పార్టీలు చేరాల్సిందే, అందరూ కూడా రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితులు చేరాల్సిందే. ఒళ్ళు కువెక్కి డబ్బు పిచ్చి పట్టి మీరు ఒక్కొక్కడు పార్టీ పెడతారా? ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తారా? రాస్తారోకులు చేస్తారా? ఎక్కడుంది?
మీరందరూ కూడా క్రైస్తవుడు అనే పాస్టర్ అనేవాడు ప్రతి ఒక్కడు బైబిల్ గురించి ప్రకటించాల్సిందే. రాజ్యాంగం గురించి, హక్కుల గురించి పోరాటం చేసేట అంబేద్కరిస్టులు ఉన్నారు. వాళ్ళని సపోర్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా మీరు హక్కులు కాపాడుకోండి, తప్పే లేదు. భారత రాజ్యాంగం కూడా బైబిల్ నుంచి వచ్చిందే, పంచకాండాలే. కాబట్టి మీరు అందరూ కూడా అంబేద్కరిస్టులు, వాళ్ళకి కూడా క్రైస్తవ విరోధులు వాళ్ళు కూడా. అయినా కానీ ఎవడికి విరోధైనా అందరూ దేవుడు తన పిల్లల్ని ఏర్పాట్లు అందరినీ పోగు చేసుకున్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు, అందరూ కూడా తీసుకెళ్తాడు. మీరు పరలోకం వెళ్ళాలంటే సంస్కరించుకోండి, లేదు నరకానికి పోదని పోండి. ధనవంతుడు వెళ్ళినట్టు అటు వెళ్ళిపోండి. మీరేం మారరు. ధనాపేక్ష సకలికులకు మూలం. మీరు ఫారెన్ డబ్బు కోసం బీజేపీలో చేరలా. మీరు డబ్బు కోసం, కేవలం మీరు బతకడం కోసమే చర్చిలు పెట్టుకున్నారంటానికి ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే కేసు వేసేస్తాం. నేను ఒక్కడిని అనుకుంటున్నారేమో, దేశవ్యాప్తంగా ఉన్నారు. మీరు వాక్యానికి విరుద్ధంగా బోధించారా, ఇక్కడ సనాతన గోపి అనేవాడి మీద నేను కూడా పెట్టా. ఇక్కడ లోకల్లో పెట్టండి. ఆడు ఎదుగుతున్నారు, దొరకట్లేదు. ఆడు ఇలా మొత్తంలో అనిపించేస్తాం అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. హైందువులను మోసం చేయకండి, క్రైస్తవులు మీరు మోసం చేయకండి. క్రైస్తవులు మోసం చేయదు పాస్టర్లారా, నేను అందరూ అంటలా. హైందువులు మోసం చేయదు మత ఉగ్రవాదులారా. మీకు హైందువులకి మీరు మేలు చేయాలనుకుంటే మోడీ గారితో మాట్లాడి 15 లక్షల రూపాయలు జన్ధన్ పథకం మీద ఇప్పించండి. క్రైస్తవులు మాకు అవసరంలా, ఆ మోడీ డబ్బులు మాకు అవసరంలా, ఈ పథకాలు మాకు అవసరంలా. మాకు ఏది చాలు, మాకు చర్చి అవసరంలా. నేను ఇంట్లో ప్రాణం చేసుకుంటా. కూల్చుకోరా బాయ్, కూల్చుకో. చర్చిలు మొత్తం కూల్చుకో, మేమేమో రాము. నువ్వేంటి చర్చి కూల్తానంటే, నువ్వు ధర్నా చేస్తానంటే నువ్వు బుద్ధి లేనోడా? ఎక్కడ ఉందో నువ్వు చర్చి కోసం పోరాటం చేయమని? శాంతి, సమాధానం, ఐక్యత, దేశ ప్రగతి, దేశ సార్వభౌమాధికారానికి, దేశ సమైక్య స్ఫూర్తికి ఎవడడ్డు తగిలినా, దేశ శాంతి భద్రతలకి, అంతర్యుద్ధాలకి, మోకదాళ్ళకు కారకులు ఎవరైనా సరే మొత్తం లానేపిచ్చేస్తా. గుర్తుపెట్టుకోండి. ఇట్లు పెయ్యల జాన్సన్, సువార్థికుడు, రాజకీయ విశ్లేషకుడు, సంఘ సంస్కర్త, దేవుని యొక్క పాదదాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మరి ముఖ్యంగా చెబుతున్న పాస్టర్లారా, మీరు అందరూ సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి. అందరూ కూడా యేసు ప్రభువును మాత్రమే అనుసరించమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.